Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో JEE మెయిన్స్ 2026 కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ మల్టిపుల్ రియాక్షన్స్, మెకానిజమ్స్, లాస్, ఇంటర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ మీద ఒక్కసారిగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో గుడ్ పర్ఫార్మెన్స్ చేసుకొని గుడ్ స్కోర్ రావడానికి సమ్ డిఫికల్టీస్ అనేటువంటిది స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని రిడ్యూస్ చేస్తూ JEE మెయిన్స్లో స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నంగా డిఫికల్టీ అండ్ క్రిటికల్ టాపిక్స్ తీసుకొని వాటి మీద ట్రిక్స్, నిమోనిక్ ప్యాటర్న్, టిప్స్, ఫ్లో చార్ట్స్, సమ్మరీ ఇటువంటివి ప్రిపేర్ చేసి వాటి ద్వారా ఎలా సింపుల్గా అప్లై చేసి స్కోర్ అనేటువంటిది గుడ్ స్కోర్ తెచ్చుకోవచ్చు అనే విధంగా ఈ వీడియోలో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి టాపిక్ అయినటువంటి కాన్సంట్రేషన్, టర్మ్స్, టెంపరేచర్, డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ మీద ట్రిక్ అనేటువంటిది అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా క్లియర్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్స్ అప్లై చేయడం ద్వారా JEE స్కోర్ అనేటువంటిది 30% ఎన్హాన్స్ అవుతుంది, 65% స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఈ ట్రిక్స్, నిమోనిక్ ప్యాటర్న్లో సిలబస్ను ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్ కండి, JEEలో గుడ్ స్కోర్ తెచ్చుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. కాన్సంట్రేషన్, టర్మ్స్ అండ్ వాటి యొక్క ఫార్ములాస్, వాటి యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి మీరు థియరిటికల్గా సెకండ్ ఇయర్ సొల్యూషన్ చాప్టర్లో డిస్కస్ చేసి ఉంటారు. ఇక్కడ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో JEE మెయిన్స్ 2026కి కాన్సంట్రేషన్, టర్మ్స్ మీద వచ్చినప్పుడు మీరు ఎలా సింపుల్గా ప్రాబ్లంను సాల్వ్ చేయవచ్చు అనేటువంటి టెక్నిక్స్, ట్రిక్స్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాన్సంట్రేషన్, టర్మ్స్ అనేటువంటివి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. టెంపరేచర్ డిపెండెంట్ అయ్యేటువంటి కాన్సంట్రేషన్ టర్మ్స్ ఏంటివి అని అడిగినప్పుడు మొలారిటీ, నార్మాలిటీ, వాల్యూమ్ పర్సెంటేజ్ అనేటువంటివి టెంపరేచర్ డిపెండెంట్ కిందకి వస్తాయి. టెంపరేచర్ డిపెండెంట్ కేటగిరీ కిందకి వస్తాయి. సో టెంపరేచర్ డిపెండెంట్ అని ట్రిక్లో గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఎనీ కాన్సంట్రేషన్ టర్మ్ ఇన్వాల్వింగ్ వాల్యూమ్ టెంపరేచర్ డిపెండెంట్. కాన్సంట్రేషన్ టర్మ్స్లో వాల్యూమ్ అనేటువంటి టర్మ్ ఉంటే అవన్నీ కూడా టెంపరేచర్ డిపెండెంట్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్స్కి మొలారిటీ టెంపరేచర్ డిపెండెంట్ అని చెప్తున్నాము. సో మొలారిటీ ఫార్ములా ఏముందండి? మోల్స్ పర్ లీటర్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఇక్కడ వాల్యూమ్ అనేటువంటిది టెంపరేచర్ అప్లై చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో 1 లీటర్ వాటర్ తీసుకోండి, 1 లీటర్ వాటర్ తీసుకొని మీరు హీట్ అప్లై చేస్తే టెంపరేచర్ అనేటువంటిది ఇస్తే ఈ 1 లీటరు ఆఫ్టర్ 10 మినిట్స్ మీరు చూస్తే 1 లీటర్ ఉండదు. అది లెవెల్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోయి ఎవాపరేషన్ ద్వారా 50 ml వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి, మనకు రిమైనింగ్ 950 ml వాటర్ ఉంటుంది. సో వాల్యూమ్లో చేంజ్ అనేటువంటిది
జరుగుతుంది టెంపరేచర్ అప్లై చేసినప్పుడు. కాబట్టి వాల్యూమ్ టర్మ్ అనేటువంటిది ఏ కాన్సంట్రేషన్ టర్మ్లో ఉంటే అది టెంపరేచర్ డిపెండెంట్ అవుతుంది. సిమిలర్లీ నార్మాలిటీ m ఇంటూ n. సో m అనేటువంటిది వాల్యూమ్ ఉంటుంది. సో n ఆల్సో టెంపరేచర్ డిపెండెంట్. పర్సెంటేజ్ బై వాల్యూమ్ v బై v పర్సెంటేజ్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఉండేటువంటిదే వాల్యూమ్. దీని ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఇంటూ 100 చేస్తే వాల్యూమ్ పర్సెంటేజ్ ఫార్ములా కిందకి వస్తుంది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా మొలారిటీ కనుక్కోండి అంటే ఫార్ములా అప్లై చేయండి, నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మొలారిటీ ఇచ్చి ఫార్ములాని యూజ్ చేయండి, వాల్యూమ్ పర్సెంటేజ్ అన్నప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. సో ఇక్కడ టెంపరేచర్ డిపెండెంట్ అంటే వాల్యూమ్ టర్మ్ ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ టెంపరేచర్ ఇండిపెండెంట్. అంటే టెంపరేచర్ మీద డిపెండెంట్ అవ్వవు. అంటే చూడండి, టెంపరేచర్ మీద డిపెండెంట్ అవ్వవు అంటే ట్రిక్ ఏంటి అంటే కాన్సంట్రేషన్ టర్మ్స్ ఇన్వాల్వింగ్ మాస్ ఆర్ మోల్స్ ఓన్లీ. మాస్ ఆర్ మోల్స్ అనే టర్మ్స్ ఉంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా టెంపరేచర్ ఇండిపెండెంట్ కేటగిరీ కిందకి వస్తాయి. ఈ ట్రిక్ ని అప్లై చేస్తే ఏ టర్మ్స్ అనేటువంటివి టెంపరేచర్ ఇండిపెండెంట్ కిందకి వస్తాయి అని అంటే మొలాలిటీ స్మాల్ m, మోల్ ఫ్రాక్షన్ x, మాస్ పర్సెంటేజ్ ppm, ppb అనేటువంటి టర్మ్స్ అనేటువంటివి టెంపరేచర్ ఇండిపెండెంట్ కి వస్తాయి. ఎగ్జాంపుల్స్ కి మొలాలిటీ తీసుకుంటే ఫార్ములా మోల్స్ పర్ సొల్యూట్ డివైడెడ్ బై కేజీ. సో ఇక్కడ ఏమొస్తుంది, మాస్ అనేటువంటి టర్మ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు 1 kg మాస్ తీసుకున్నారు, టెంపరేచర్ హీట్ చేశారు. హీట్ చేస్తే సమ్ 10 minutes ఆఫ్ టైం కి కేజీ వెయిట్ మాత్రం ఉంటుంది. వాటర్ తో ఏదైనా ఉంటే అది ఎవాపరేట్ అవుతుంది. సో మాస్ అనేటువంటిది చేంజ్ జరగదు టెంపరేచర్ అప్లై చేసినా కూడా. కాబట్టి మాస్ అనేటువంటిది టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వదు. డిపెండ్ అవ్వదు అన్నప్పుడు టెంపరేచర్ ఇండిపెండెంట్ అని టర్మ్స్ ని ఈ కేటగిరీలో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓవరాల్ గా టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్ మీద ట్రిక్ అనేటువంటిది ఇంకా క్విక్ వేలో ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అని అంటే వాల్యూమ్ టర్మ్ అనేటువంటిది ఉండేటువంటివి డిపెండెంట్, మాస్ ఆర్ మోల్ ఉండేటువంటివి ఇండిపెండెంట్. సో వాల్యూమ్ ఉండేటువంటివి ఏమున్నాయి, m, n, వాల్యూమ్ పర్సెంటేజ్ ఉన్నాయి. మాస్ డిపెండెంట్ ఏమున్నాయి, మొలాలిటీ స్మాల్ m, క్యాపిటల్ X, పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ బై వెయిట్ ppm, ppb. సో ఇది గుర్తు పెట్టుకోండి, డైరెక్ట్ గా టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్, మాస్ డిపెండెంట్, వాల్యూమ్ డిపెండెంట్ అన్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఆప్షన్ లో టిక్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్స్ ను అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్వశ్చన్ ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది మోడల్ క్వశ్చన్ చెక్ చేస్తాను. జేఈ మెయిన్స్ 2023లో ఈ సొల్యూషన్స్ కాన్సంట్రేషన్ టర్మ్స్ మీద ప్రాబ్లం ఈ విధంగా అడిగారు. ఏ వన్ మొలారిటీ సొల్యూషన్ ఆఫ్ NaOH ఈజ్ హీటెడ్, విచ్ కాన్సంట్రేషన్ టర్మ్ రిమైన్స్ అన్చేంజ్డ్. అంటే ఇక్కడ చూడండి, అన్చేంజ్డ్ అంటున్నాడు అంటే మాస్ అనేటువంటిది చేంజ్ అవ్వదు. సో మాస్ బేస్డ్ అనేటువంటిది లిస్ట్ లో ఏమున్నాయి, స్మాల్ m, మొలాలిటీ మాస్ బేస్డ్, రిమైనింగ్ ఏంటివి వాల్యూమ్ బేస్డ్ టర్మ్స్. కాబట్టి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అనదర్ ప్రాబ్లం, జేఈ మెయిన్స్ 2020లో ఈ కాన్సంట్రేషన్ టర్మ్స్ పైన ఈ విధంగా అడిగారు. 10 grams of NaCl is dissolved in 100 grams of water. If the solution is heated, which term remains unaffected?
సో అన్ఎఫెక్టెడ్ అంటే మాస్ రిలేటెడ్. సో మాస్ రిలేటెడ్ అన్నప్పుడు ఇక్కడ ఏ టర్మ్ వస్తుంది? వెయిట్ బై వెయిట్ మాస్ టర్మ్ వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. రిమైనింగ్ టర్మ్స్ లో చూసుకుంటే అన్నీ కూడా వాల్యూమ్ రిలేటెడ్ ఉంటాయి. వాల్యూమ్ ఉంటే టెంపరేచర్ డిపెండెంట్ అయి ఉంటాయి. హీట్ చేసినప్పుడు వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా క్రిటికల్ డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని రెగ్యులర్గా జేఈ మెయిన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.